తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఆకాశానికి నిచ్చెన 5వ భాగం. రచన కె లక్ష్మీకాంతమ్మ గారు. మరి కథలోకి వెళ్దామా? వారిద్దరూ ఇప్పటి వరకు జరిగిన కథ. అవినాష్ ఎప్పుడూ అందమైన కళలు కంటూ ఉంటాడు. తీరని ఆ కళల గురించి అతడి భార్య వెటకారాలాడుతూ ఉంటుంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న కూతురు వెంట తోడుగా వెళ్ళమని భార్య గాయత్రి చెప్తుంది. కాయగూరల కోసం మార్కెట్కి వెళ్ళిన అవినాష్కి ఎదురవుతాడు అతడి కొలీగ్ రవీంద్ర. ఆ రోజు ఆఫీస్కి సెలవు పెడుతున్నట్టుగా సెక్షన్ ఇన్ఛార్జికి చెప్పమని రవీంద్రకి చెప్తాడు అవినాష్. రవీంద్ర కొడుకు వంశీకృష్ణ 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి తన కూతురికి 2nd క్లాస్ వచ్చిందని అవినాష్ ఫీల్ అవుతాడు. క్రికెట్ రంగంలో వంశీకృష్ణ ఎంతో బాగా రాణిస్తాడని, అతడికి తను కోచింగ్ ఇస్తానని రవీంద్రతో చెప్తాడు క్రికెట్ కోచ్ ప్రమోద్ కుమార్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా పేరు తెచ్చుకున్న వంశీకృష్ణ గురించి పత్రికల్లో వార్తలు వస్తాయి. తమ పిల్లలకు మెడిసిన్లో సీట్ వస్తుందని రవీంద్ర అవినాష్లు ఛాలెంజ్ చేసుకుంటారు. మరి ఇప్పుడు ప్రస్తుతంలోకి వెళ్దాం. వారిద్దరూ ఆ తర్వాత మరి కాసేపు ఆ విషయం గురించే చర్చించుకున్నారు. వంశీకృష్ణకు ఆ విషయం చెప్పకూడదని నిశ్చయించుకున్నారు. అయితే ఆ గదిలోకి రాబోతున్న వంశీకృష్ణ వారి మాటలు విన్నాక ఆ గదిలోకి రాకుండానే వెనుతిరిగి వెళ్ళిపోయాడని వాళ్ళిద్దరికీ తెలియదు. ఇక నమస్తే ఆంటీ. హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న గాయత్రి తిరిగి చూసింది. వాకిట్లో నిలబడున్నాడు ప్రదీప్. రాబాబు కూర్చో, పైకి లేస్తూ అందామే. ప్రదీప్ లోపలికొచ్చి కూర్చుని అడిగాడు, అంకుల్ లేరా ఆంటీ? ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు బాబు. ప్రదీప్ అటు ఇటు పరిశీలనగా చూడటం గమనించింది ఆమె. అతడి చూపులు ఎవరి కోసం వెతుకుతున్నాయో ఆమెకు అర్థం కాలేదు. ఆ రోజు అనారోగ్యంగా ఉందంటూ ప్రత్యూష ఇంట్లోనే ఉంది. అతడి మాటలు వినిపించడంతోనే ప్రత్యూష బెడ్రూమ్లోంచి హాల్లోకి వచ్చింది. ప్రదీప్ను చూడటంతోనే ప్రత్యూష కన్నులు మెరవటం గాయత్రి గుర్తించింది. ఏం బాబు, అంకుల్తో చెప్పాల్సింది ఏమైనా ఉందా? చిట్టి డబ్బులు ఈరోజు తెచ్చి ఇవ్వాల్సింది. డాడీ అనుకోకుండా ఫ్రెండ్ మ్యారేజ్కి అటెండ్ కావాల్సి ఉండి వరంగల్ వెళ్ళారు. రాత్రికి వస్తారు. నేను రేపు ఉదయం డబ్బు తెచ్చిస్తాను ఆంటీ. ఆ విషయం చెప్పడానికి అంతగా పనికెట్టుకుని రావటమేమో అనవసరమేమో కదా అని మనసులో అనుకుంది గాయత్రి. ఆ కుర్రాడు మరీ ఓవర్ సిన్సియారిటీ నటిస్తున్నట్టు అనిపిస్తోంది. బహుశా చిట్టు డబ్బు సాకుగా తీసుకుని ఇంటికొచ్చాడని అనుమానం వస్తూ ఉంది. అన్నిటికన్నా ప్రత్యూష అతడి మాటలు వినడంతోనే బెడ్రూమ్లోంచి రావటమే విచిత్రంగా తోస్తోంది. పర్వాలేదు బాబు, దాందే ఉంది అందామె. ఈ విషయం అంకుల్కి చెప్పండి ఆంటీ. అతడు పైకి లేస్తూ పలికాడు, నేను వెళ్ళొస్తాను అని. ఇంటికొచ్చిన వ్యక్తికి కనీసం కాఫీ అయినా ఇవ్వకుండా పంపించడం ఆమెకి ఏదోలా అనిపించింది. అందుకే కూర్చో బాబు, కాఫీ తాగి వెళ్దువు అంది. పర్వాలేదు ఆంటీ, మరో రోజు వస్తాను. అతడు మొహమాట పడ్డాడు. ఈరోజు తాగి వెళ్ళకూడదా? ఆమె నవ్వుతూనే అంది. ఆ మాటతో ముందుకు అడుగు వేయబోయిన ప్రదీప్ ఆగిపోయి తిరిగి సోఫాలో కూర్చున్నాడు. అతడు సోఫాలో కూర్చోవడంతో కాఫీ తెచ్చేందుకు ఆమె కిచెన్ వైపు వెళ్ళక తప్పలేదు. కిచెన్ వైపు నడుస్తూ అటుగా చూస్తే ప్రత్యూష బెడ్రూమ్ వాకిటిని నిలబడింది. ఆమె కిచెన్లోకి వెళ్ళాక పాలు స్టవ్ మీద పడేసి వాకిటి వరకు వచ్చింది. చాటుగా నిలబడి ప్రదీప్ కేసు చూస్తే అతడు సోఫాలోనే కూర్చుని ప్రత్యూష కేసి ఏవో సైగలు చేయటం కనిపించింది. సీన్ అర్థం కావడంతోనే ఆమెకు గుండె ఆగినట్టు అనిపించింది. అయితే తన అనుమానం నిజమేనన్నమాట మనసులోనే అనుకుంది. అంతలోనే మెదడులో పుట్టుకొచ్చిన ఎన్నో అనుమానాలు. అసలు ప్రదీప్ 1 నెల క్రితం ఓసారి ఇంటికొచ్చాడు. ఆ తర్వాత అతన్ని చూడటం ఇప్పుడే. ప్రత్యూష కూడా అతన్ని తొలిసారి నెల క్రితమే చూసుంటుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మరి ఈ నెల రోజుల్లోనే వారిద్దరి మధ్య సైగలు చేసుకునేంత దగ్గరతనం వచ్చిందంటే ఇంట్లోని పరిచయం వీధిలో స్నేహంగా మారిందేమో. వారిద్దరిది కేవలం స్నేహమేనా, లేక? ఈసారి గాయత్రికి కాస్త భయం వేసింది. కూతురు భవిష్యత్తు పట్ల తండ్రి కన్నా తల్లికే ఎక్కువ భయం ఉంటుంది. మరింత బాధ్యత తల్లికే ఉంటుంది. ఆమె పాలలో చక్కెర వేసి కాఫీ పొడి కలిపింది. కాఫీని కప్పులో పోసుకుని హాల్లోకి వచ్చింది. ఆమె హాల్లోకి వచ్చేసరికి ప్రదీప్ బుద్ధిమంతుళ్ళ సోఫాలో కూర్చుని పేపర్ తిరగేస్తూ ఉన్నాడు. తీసుకో బాబు. అతడు నవ్వుతూ ఆమె కేసు చూసి కాఫీ కప్పు అందుకున్నాడు. ఆమె అతడు ఎదురుగా కూర్చోబోతూ తల తిప్పాడు. చూస్తే ప్రత్యూష ఇంకా వాకిటి దగ్గర నిలబడి ఉంది. తన చూపులు గమనించడంతో కంగారు పడి లోపలికి వెళ్ళిపోయింది. ఇక ప్రదీప్ కాఫీ తాగడం పూర్తయ్యాక పైకి లేచి నేను ఇంకెళ్ళొస్తాను ఆంటీ అన్నాడు. ఆమె మౌనంగా తల ఆడించింది.
అతడు వెళ్ళిపోయాక ఆమె సోఫాలో వెనక్కి వాలి అలాగే ఉండిపోయింది. ఈ విషయం భర్తకు చెప్పాలా వద్దా అన్న సందిగ్ధంలో చాలాసేపు కొట్టుకులాడింది. కొన్ని విషయాలు ప్రస్తుతానికి మనసులో దాచుకున్న ఏదో రోజు తీవ్ర రూపం దాల్చి సమస్యగా మారితే అప్పుడైనా ఆ విషయాన్ని బయట పెట్టక తప్పదు. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకోవటం ఎందుకు? చిన్న సమస్యగా ఈరోజు ఆయనతో చర్చించదగిన విషయాన్ని రేపు పెద్ద సమస్యగా చేసుకుని చెప్పుకుని బాధపడటం ఎందుకు? ఆమె ఆ ఆలోచనల్లో ఉండగానే మమ్మీ అన్న పిలుపు ఆమెను మరో లోకంలోంచి ఈ లోకంలోకి తెచ్చి పడేసింది. ఆమె తలదించి చూస్తే ఎదురుగా ప్రత్యూష కనిపించింది. కూతురుని చూడగానే కాసింత కోపం వచ్చింది, కానీ ఆమె కోపాన్ని దిగమింగుకుంటూ ఏమిటి అన్నట్టుగా ప్రశ్నార్థకంగా కళ్ళెగరేసింది. మమ్మీ, నేను రేణు ఇంటి వరకు వెళ్ళాలి. తన దగ్గర నా పుస్తకం ఒకటి ఉండిపోయింది. గాయత్రి పెదవులు బిగబట్టింది. కూతురు అబద్ధం చెప్తోందని అర్థమైపోతూనే ఉంది. అర్ధగంట క్రితం వరకు అనారోగ్యంగా ఉందంటూ బెడ్ తెగని ఆమె ఇంత హఠాత్తుగా హుషారు కొని తెచ్చుకోవటమే కాక పుస్తకం కోసం స్నేహితురాల దగ్గరికి వెళ్తానంటాం. ఇదంతా ప్రతి ఇంటికొచ్చి ఏదో సైగ చేయటం వల్లనే దాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు ఆమె. వెళ్ళమని చెప్పాలా వద్దా అని కొద్ది సెకండ్లు సంశయించాక నిర్ణయానికి వచ్చినట్టు చెప్పిందామె. అసలే నీరసంగా ఉన్నావు ప్రత్యు, ఈ రోజుకి చదవని అవసరం లేదు, రేపు కాలేజీకి వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చులే. ఆ మాటలు పలికేటప్పుడు కోపం కొంతైనా బయటపడకుండా జాగ్రత్త పడింది. అది కాదు మమ్మీ, ఇప్పుడు తెచ్చుకుంటే. ఈసారి మాత్రం కోపాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయలేదు. ప్రత్యూష మాటల మధ్యలోనే కట్ చేస్తూ ఇప్పుడు అవసరం లేదన్నానుగా అంది కటువుగా. తల్లి ఒకేసారి బరస్ట్ అయినట్టుగా మాట్లాడటంతో బిత్తరపైన ప్రత్యూష కొద్ది క్షణాలు అక్కడే ఉండిపోయి ఆ తర్వాత తల తిప్పుకుని మెల్లగా గదిలోకి వెళ్ళిపోయింది. ప్రత్యూష లోపలికి వెళ్ళిపోయాక గాయత్రి పెదవులు బిగబట్టి మెల్లగా రొప్పుతూ ఉండిపోయింది. అది ఆవేశాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం. ఆమె తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలనుకుందే తప్ప కూతుర్ని తిట్టాలని మాత్రం ప్రయత్నించలేదు. ఇక అవినాష్ ఇంటికొచ్చే వరకు ఆమె మనసులో లేదు. కాసింత పొద్దుపోయాక అవినాష్ ఇంటికొచ్చాడు. అతడు హాల్లోకి అడుగు పెట్టగానే చెప్పాలనుకుంది, కానీ ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. అతడు ఇంట్లోకి రాగానే గాయత్రి, కాస్త హీటర్ ఆన్ చేసి రాపో, స్నానం చేస్తాను అన్నాడు. ఆమె తలాడించి బాత్రూమ్ వైపు వెళ్ళింది. అవినాష్ స్నానం చేశాక భోజనానికి కూర్చున్నాడు. భోంచేసే వేళ అలాంటి ఇబ్బందికరమైన మాటలతో అర్ధాకలితో లేచిపోయేలా చేయటం ఆమెకి ఇష్టం లేకపోయింది. అతడు భోజనం చేసేటప్పుడు అడిగాడు ప్రత్యూషకు ఎలా ఉంది అని. కాస్త కోలుకుంది ముభావంగానే జవాబిచ్చింది ఆమె. అవినాష్ భోంచేశాక కూతురు గదిలోకి వెళ్ళాడు. బహుశా అప్పటికే ప్రత్యూష నిద్రలోకి జారుకోనుందేమో. అతడు వెనువెంటనే యువతలకు వచ్చేయటం గమనించింది గాయత్రి. ఆమె వంటగది సర్దుకుని ముందు గది తలుపులేశాక ప్రత్యూష గది వైపు నడిచింది. ఆ గదిలోకి వెళ్ళాడు. చూస్తే ప్రత్యూష పసిపాపలా నిద్రపోతూ ఉంది. అమాయకంగా ఆదమరిచి నిద్రపోతున్న కూతుర్ని చూస్తే మనసంతా ఏదోలా అయిపోయింది ఆమెకి. ఆ పిల్లకు తల్లిదండ్రులంటూ ఇంట్లోనే ఉన్నారు, కానీ ఆ తల్లిదండ్రులు ఆ పిల్లకు ప్రేమాభిమానాలు పంచిస్తున్నారా? తండ్రికేమో రోజుకి 18 గంటలు డబ్బు సంపాదన గురించిన ధ్యాస. మరి తనకి వంటగది ఇంటి పనితో సరిపోతోంది. ఎప్పుడైనా తీరిక దొరికిన ఆ పిల్ల పక్కన కూర్చుంటే చదువు పాడవుతుందేమో అన్న భయంతో ఆ పిల్ల దరిదాపులకు కూడా వెళ్ళరు. అందువలన ఆ పిల్లది మరో లోకం అయిపోయింది. ఆ లోకంలో చదువే లోకంగా ఉన్న ఆ పిల్ల తల్లిదండ్రులను పలకరించేందుకు కూడా వీలు లేకపోవడంతో మరో కుర్రాడితో కాసింత చనువుగా మాట్లాడుతుందేమో. అది ఒక మెంటల్ రిలాక్సేషన్ కోసమేమో. ఆ ఆలోచన రావడంతోనే గాయత్రికి కూతురు మీద కొంత జాలి కలిగింది. చదువు పేరుతో నేటి తరం పిల్లలు తల్లిదండ్రుల ప్రేమాభిమానాలకు దూరం అయిపోయి ఆ ప్రేమాభిమానాన్ని మరొకరి దగ్గర పొందాలని ప్రయత్నించడం చాలా బాధాకరమైన విషయం. అది బాధాకరమైన విషయమని జాలిపడి మనసులోనే దాచుకుంటే రేపటి పర్యవసానాలకి తనే బాధ్యురాలవుతుంది. కాబట్టి కూతురు భవిష్యత్తును కాపాడవలసిన తల్లిగా ఆ విషయాన్ని భర్తకు తెలియజేయటం తన ధర్మం అనుకుంది. చెదిరిపోయి ఉన్న కూతురు బట్టలు సరిచేసి భుజాల వరకు దుప్పటి గప్పాక గాయత్రి ఆ గదిలోంచి బయటికి నడిచింది. బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి అవినాష్ బెడ్ మీద పద్మాసనం వేసి కూర్చుని అకౌంట్ బుక్ చూసుకుంటున్నాడు. ఆ దృశ్యం చూడగానే ఆమెకు చిరు కోపం కలిగింది. ఇదిగో, ఈ ప్రాకులాటే తనకు నచ్చనిది. డబ్బు కోసం ఎందుకీ ఆరాటం, దేనికి ఇంత తపన? ప్రతి మనిషికి కొంత ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ ఉండకూడదు. ముఖ్యంగా ఆకాశానికి నిచ్చెన వేసే ముందు తన గురించి తనకు పూర్తిగా తెలిసి ఉండాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తనకున్న పునాది బలమేందో కాదో తెలుసుకోవాలి. అలా కాకుండా ఆకాశానికి నిచ్చెన వేస్తే
చివరికి శూన్యంలో కొట్టుమిట్టాడే పరిస్థితి రావచ్చు. గాయత్రి కోపాన్ని దిగమింగుకుని నెమ్మదిగా బెడ్ వైపు అడుగులేసింది. అతడి దగ్గరికి వెళ్ళాక భుజం మీద చెయ్యి వేసింది. అవినాష్ తల తిప్పి ఆమెకేసి చూశాడు. అది కొద్ది సెకండ్లు మాత్రమే. ఒక నవ్వు నవ్వాక తిరిగి తల తిప్పుకుని తన పనిలో పడిపోయాడు. ఈసారి ఆమె కోపం రాలేదు. గత కొద్ది కాలంగా అతడి ప్రవర్తన అలవాటు కావడంతో కోపం రాక ఆ స్థానంలో విరక్తితో కూడుకున్న నవ్వు వెలువడింది. ఆమె చప్పుడు చేయకుండా బెడ్ మీద కూర్చుంది. 2 నిమిషాలు మౌనంగా అతడి మొహంలోకి చూస్తూ ఉండిపోయింది. అతడేమో అకౌంట్ బుక్లోకే చూస్తున్నాడు. డబ్బు వ్యవహారాల్లో అతడి కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుందో ఆమెకు తెలుసు. మరో 2 గంటలైనా అతడు అలాగే లెక్కలు చూసుకుంటూ గడిపేయగలడు. మరి తను మాట్లాడదలుచుకున్న విషయం మరో 1/2 నిమిషం తటపటాయించాక, ఏమండి అంది గాయత్రి. తల తిప్పకుండానే. అవినాష్ ఏమిటి అన్నాడు. ఆమె గాఢంగా ఊపిరి పీల్చుకుని భారంగా వదులుతూ, ఏమండి మన వలన ప్రత్యూష గురించి ఓ విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాను చెప్పింది. చెప్పు. మన అమ్మాయి వీధి చివర కొత్తగా ప్రాక్టీస్ పెట్టిన డాక్టర్ గారి అబ్బాయితో. ఆమె వాక్యం పూర్తి చేయకముందు అతడు చప్పున తల తిప్పి ఆమె మొహంలోకి చూశాడు. అతడు అలా చూడటంతో ఆమె కొద్దిగా భయపడింది. మన అమ్మాయి ఆ డాక్టర్ గారి అబ్బాయితో? ఆమె గుటకలు మింగింది. అదే, ఆ డాక్టర్ గారి అబ్బాయి ప్రదీప్ మధ్యాహ్నం మన ఇంటికి వచ్చాడండి. చిట్టి డబ్బులు రేపిస్తానని వారి డాడీ చెప్పాట. ఆ కుర్రాడు ఆ మాటలు మాట్లాడుతుంటే మన అమ్మాయి గదిలోంచి బయటకు వచ్చింది. వారిద్దరు చూపులు గమనిస్తే నాకేదో అనుమానంగా అనిపించింది. అతడు కొద్ది సెకండ్లు మౌనంగా ఉన్నాడు. అదే సమయంలో గాయత్రి భర్త మొహంలోకి చూసింది. అతడి నుదుటిని అడ్డగీతలు దీర్ఘాలోచన చేస్తున్నట్టుగా తెలియజేశాయి. భర్త మౌనం ఆమెను కొంత భయపెట్టింది. ఈయన చప్పును లేచి వెళ్ళి అమ్మాయిని పట్టుకుని 4 తగిలించి ఆ తర్వాత బెదిరించి విషయం ఏమిటో చెప్పమని అడగడు కదా అనుకుంది. అదే జరిగితే పాపం అనారోగ్యంతో నీరసంగా ఉన్న పిల్ల ఈ దెబ్బకు మరింత భయపడిపోయి మరో 4 రోజులు బెడ్ దిగదు. చిచి, తను తొందరపడిందా? లేకపోతే ప్రత్యూష కాస్త కోలుకున్నాక విషయాన్ని మరింత పరిశీలించి తెలుసుకున్నాక ఆయనకి చెప్పు ఉండాల్సింది. ఆమె తనను తాను నిందించుకుంది. అయితే అవినాష్ ఆమె అంచనాలను తలకిందులు చేస్తూ కాసింత పెద్దగానే నవ్వాడు. అంటే మన అమ్మాయి ఆ డాక్టర్ గారి అబ్బాయితో తిరుగుతుందని నీ అనుమానం అన్నమాట అన్నాడు. అతడు అలా నవ్వేసరికి ఆమె కాస్త ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతో నిలువున తలాడించింది. ఒక్కసారిగా నవ్వు ఆపి అవేమి ఆమె మొహంలో మొహం పెట్టి కళ్ళెగరేస్తూ, ఆ కుర్రాడు డాక్టర్ గారి అబ్బాయి అని మాత్రమే నీకు తెలుసు, కానీ ఆ కుర్రాడు మెడిసిన్ చదువుతున్నాడని నీకు తెలియదు కదా అన్నాడు నవ్వుతూ. తాను చెప్పిన విషయానికి భర్త పలికే పలుకులకు అసలు సంబంధం ఏమిటో అర్థం కాదు ఆమెకి. అయోమయంగా అతడికేసి చూస్తూ, అయితే ఏమిటి అంది. అతడు ఆమెను ఒప్పించి దాన్ని చూసినట్టు చూసి విసుగ్గా పలికాడు. ఏ ఆడపిల్ల తండ్రి అయినా తనకు కాబోయే అల్లుడు డాక్టరో ఇంజనీరో అయితే బాగుంటుందనుకుంటాడు. అయితే ఆ అదృష్టం కొందరిని మాత్రమో వరిస్తుంది. ఇక నేను నా కూతుర్ని డాక్టర్ చేయాలనుకుంటున్నాను. అలాగే అల్లుడు డాక్టర్ అయితే కూతురు అల్లుడు పెద్ద నర్సింగ్ హోమ్ కట్టుకుని ఒక చోట ఉంటూ 2 చేతులా సంపాదించుకోవచ్చు. రేపు నేను తనకు తగిన మొగుడిని తేగలనో లేదోనని నా బిడ్డ ఇప్పటి నుంచే నా కోరిక తీర్చే ప్రయత్నాలు చేస్తోంది. అంతే, నువ్వేం భయపడకో, బాధపడద్దు. అలాగే అమ్మాయిని ఈ విషయంలో పల్లెత్తి మాటనా నేను ఊరుకోను, సరేనా? తన భర్త ఏమంటున్నాడో చివరికి ఏమన్నాడో కొద్ది క్షణాల పాటు అర్థం కాల ఆమెకి. అతడి మాటలతో స్తంభించిపోయిన మెదడు కొద్ది సెకండ్ల తర్వాత పనిచేయటం మొదలెట్టి ఆ మాటలని రివైండ్ చేసి వినిపించినప్పుడు ఆమె విభ్రాంతికి గురైంది. ఆ మాటలు తన భర్త నోటి వెంట వచ్చినవేనా అని అనుమానం కలిగింది. ఒక ఆడపిల్ల తండ్రి అలా అనగలడా అని అనుమానం వచ్చింది. అప్పుడే ఆమెకు నిజం కూడా అర్థమైంది. మితిమీరిన కోరికలు మనిషిలోని ఆలోచన శక్తిని ఏకోన్ముఖం చేసి ప్రతి సమస్యను ఆ కోణం నుంచి ఆలోచించి లక్ష్య సాధనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని మాత్రమే బేరీ చేసుకోవటం మొదలవుతుంది. కోరికల లక్ష్యంలో మంచితనం, మానవత్వం, విలువలు మరుగున పడిపోతాయి. సాధించాలి, కోరుకున్నది సాధించాలి, త్వరగా నిచ్చెన ఎక్కి ఆకాశాన్ని అందుకోవాలి. ఆ ఆరాటంలో కూతురిని వలగా విసరడానికి కూడా మనుషులు వెరవరేమో. ఆమె ముఖంలోని ఫీలింగ్స్ చివరి వరకు గమనించకుండానే అవినాష్, పడుకో గాయత్రి, ఆ విషయం గురించి మరేం ఆలోచించకుండా పడుకో అంటూ మొహం తిప్పుకుని తిరిగి పుస్తకంలోని అకౌంట్స్ గమనించడంలో నిమగ్నం అయిపోయాడు. గాయత్రి మరో లోకంలో ఉన్నట్టుగా నెమ్మదిగా బెడ్ మీద కొరిగింది. కొద్దిసేపు వెల్లికిలా పడుకుని సీలింగ్ ఫ్యాన్ కేసి తదేకంగా చూస్తూ ఉండిపోయింది. మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతూ నిద్రను దూరం చేస్తున్నాయి. తన బిడ్డ మరో కుర్రాడితో తిరుగుతుందని తెలిసి
దండించక ఆ తప్పును సమర్థిస్తూ తన కోరికలు తీర్చుకునే వ్యక్తి తాను వ్యక్తిగా పతనం కావటమే కాదు, భవిష్యత్తులో కుటుంబానికి కష్టాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. మరి ఆ కష్టాలు ఎటువంటివి? ఆమె ఊహకు అందలేదు. కానీ మనసులో ఒక రకమైన భయం మొదలైంది. అంతకుమించి ఆ నిమిషాన్నే భర్త పట్ల అసహ్యం కూడా కలిగింది. ఆ రాత్రి ఆమె నిద్రకు దూరం అయింది. ఇక వంశీకృష్ణ లంచ్ చేశాక క్లాస్ పుస్తకాలు తీసుకుని ట్యూషన్ మాస్టర్ దగ్గరికి బయలుదేరబోతుంటే కాలింగ్ బెల్ మోగింది. అతడు వెళ్ళి తలుపు తీసి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. ప్రమోద్ కుమార్. ఆయన ఆ ఇంటికి రావటం అదే మొదటిసారి. రండి మాస్టారు రండి అంటూ ఆహ్వానించాక మరోవైపు తిరిగి అమ్మా అన్నాడు. అప్పుడే భోంచేసి నడుము వాల్చేందుకు బెడ్రూమ్లోకి వెళ్ళిన ఉమకి కొడుకు పిలుపు వినిపించి హాల్లోకి వచ్చింది. ఎవరో కొత్త వ్యక్తి కనిపించడంతో ప్రశ్నార్థకంగా కొడుకు మొహంలోకి చూస్తే అతను చెప్పాడు, అమ్మ ఈయన ప్రమోద్ కుమార్ గారని, నాకు క్రికెట్ కోచింగ్ ఇచ్చే మాస్టర్ అని మీకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా. ఆమె గుర్తొచ్చినట్టు తెలుసు అని ఆయన వైపు తిరిగి 2 చేతులు జోడించి నమస్కారం అండి అంది. నమస్తే. అతడు ప్రతి నమస్కారం చేశాక వంశీకృష్ణ చూపించిన సోఫాలో కూర్చున్నాడు. అతిథి మర్యాదల కోసం కాబోలు ఆమె వెనుతిరిగి వెళ్ళిపోబోతుంటే ప్రమోద్ కుమార్ ఆగండమ్మా అన్నాడు. ఆమె ఆగిపోయింది. ముందు మీరు కూడా ఈ గుడ్ న్యూస్ వినండి. ఆమె ఆయన కేసి ప్రశ్నార్థకంగా చూసింది. వంశీకృష్ణ మాత్రం ఏమిటి సార్ అన్నాడు కాసింత క్యూరియాసిటీగా. నేను ఎప్పుడో వచ్చి నిన్ను వరిస్తుందనుకున్నటువంటి అదృష్టం చాలా చాలా త్వరగా వచ్చి నిన్ను వరించిందో. రియల్లీ యూఆర్ లక్కీ. ప్రమోద్ కుమార్ చాలా ఉద్వేగపడిపోతున్నాడు. ఏ విషయంలో సార్? అతడి మొహంలోనూ సంతోషం కదలాడింది కానీ కారణం తెలియట్లేదు. అది అయోమయంగా మారింది. ఇంకా ఏ విషయంలో అయితే నేను ఇంత దూరంగా పనిగట్టుకుని మరీ వస్తానా? అదే క్రికెట్ కోచ్గా నేను గర్వపడే అవకాశం వచ్చింది కాబట్టి ఇలా వచ్చాను. ఇంతకీ విషయం చెప్పండి సార్. అతడు ఉత్సుకతను తట్టుకోలేకపోతున్నాడు. మొన్న సిటీ కాలేజెస్ టోర్నమెంట్లో ఆట చుట్టంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రంజీ క్రికెట్లో ఆడేందుకు నిన్ను సెలెక్ట్ చేసింది. హైదరాబాద్ జట్టు తరపున నువ్వు రంజీ ట్రోఫీలో ఆడబోతున్నావు. వంశీకృష్ణ మొహం సంతోషంతో వెలిగిపోయింది. ఆనందం ఆర్ధమైతే ఆ క్షణం ఏమీ తోచదేమో. అతడు ప్రమోద్ కుమార్ 2 చేతులు పట్టుకుని ఊపేశాడు. ఆ తర్వాత తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె నడుం చుట్టూ చేతులు వేసి గాలిలోకి లేపి గిరగిరా తిప్పేశాడు. అమ్మా నేను సాధించాను, చాలా గొప్ప విజయాన్ని. అతడు హఠాత్తుగా మాట్లాడటం ఆపేశాడు. అతడి చేతులు తల్లిని మెల్లగా నేలకు జార్చాయి. వెలుగులు వెదజల్లుతుండే ముఖంలో చీకటి అలుముకోసాగింది. అతడి ముఖంలో మారుతున్న భావాలను వారిద్దరూ గమనించారు. ఏమైంది వంశీ? ప్రమోద్ కుమార్ అడిగాడు. అతడు వెంటనే జవాబు చెప్పలేదు. వంశీ ఏంట్రా అలా అయిపోయావు? ఈసారి ఉమ అడిగింది. వంశీకృష్ణ ప్రమోద్ కుమార్ వైపు తిరిగి సారీ సార్, నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నాను అన్నాడు. ప్రమోద్ కుమార్ ఉలిక్కిపడ్డాడు. అయోమయమో ఆశ్చర్యమో అర్థం కాని విధంగా అతడి వైపు చూస్తూ డిసప్పాయింట్ చేయటం ఏమిటి వంశీ అడిగాడు. సార్ నేను రంజీ ట్రోఫీని ఆడటం లేదు. వారి మధ్యనే పిడుగుపడినట్టుగా ఉమా ప్రమోద్ కుమార్లు అదిరిపడి విస్మయంగా వంశీకృష్ణ కేసు చూశారు. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. అప్పటికీ తమ చెవులు అబద్ధం చెప్తున్నాయేమో అన్న అనుమానంతో అడిగాడు ప్రమోద్ కుమార్. సార్ నేను రంజీ ట్రోఫీకి ఈ సంవత్సరం ఆడలేను. ప్రమోద్ కుమార్కి అతడి జవాబు స్పష్టంగా అర్థం కావడంతో విస్మయం స్థానంలో విభ్రాంతి కలిగింది. కొద్ది క్షణాల తర్వాత తేరుకుని ఎందుకని అని అడిగాడు. ఉమా వాళ్ళిద్దరినీ చూస్తూనే ఉంది. వారి సంభాషణలో పాలు పంచదలుచుకోలేదు. ఎందుకంటే మార్చి నెలలోనే నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అతడి సమస్య ఏమిటో తెలియటంతోనే అప్పటి వరకు మరేదో పెద్ద కారణం ఉందనుకుంటున్న ప్రమోద్ కుమార్ ఒక్కసారిగా నవ్వేసి బాలేవాడివే, నువ్వు ఆడలేననేసరికి మరేదో కారణం అనుకో కంగారు పడిపోయాననుకో అన్నాడు. అలా కాసేపు నవ్వుతూ ఉండిపోయాక ఈ కారణాన్నే ఆడలేను అని నువ్వు అంటాం అమాయకత్వం. ఎగ్జామ్స్ సంగతే ఉంది, మార్చికి కాకపోతే సెప్టెంబర్లో రాసుకోవచ్చు, కానీ రంజీ మ్యాచ్ సెప్టెంబర్లో జరగదు, తెలిసిందా చెప్పాడు ఆయన. అయినా సరే సార్, నేను మ్యాచ్ కన్నా ఎగ్జామ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. అంటే మీ డాడీ కోప్పడతారని భయమా? నేను మ్యాచ్ ఆడతానంటే నాన్నగారు కాదనరు. మరి ఇంకేంటి? నేను ఈ సంవత్సరం రంజీ మ్యాచ్లో ఆడలేను. దయచేసి నన్ను కారణం అడగండి సార్. వంశీ, నాకు కారణం చెప్పి తీరాలి. ఎందుకంటే నీ కోచ్గా నేను నీ మీద చాలా ఆశలు పెట్టుకుని ఉంటాను. నా ఆశలు వమ్ము చేయబోతున్న నువ్వు కారణం చెప్పవలసిన బాధ్యత కూడా తీసుకోవాలి.
ప్లీజ్ సార్ ఇప్పుడే నన్నేం అడక్కండి అంటూ 2 చేతులు జోడించాడు. అతడి కన్నుల్లో నీరు సుడులు తిరుగుతున్నాయి. కొడుకు కన్నుల్లో నీరు చూడగానే ఆ తల్లి మనసు ద్రవించిపోయింది. ఏయ్ వంశీ, ఏమిట్రా నీ బాధ? మీ మాస్టర్ చెప్పినట్టు ఎగ్జామ్స్ దేముంది, మార్చి కాకపోతే సెప్టెంబర్లో రాసుకోవచ్చు. నీ క్రికెట్ అంటే ఇష్టం కదరా, ఆడు. వద్దమ్మా, గొంతు పెగుల్చుకుని అన్నాడు వంశీకృష్ణ. వంశీకృష్ణ మొహంలో కదలాడే దైన్యం చూశాక ప్రమోద్ కుమారిగా ఒత్తిడి చేయదలుచుకోలేదు. ఆల్ రైట్ వంశీ, క్రికెట్ బ్యాట్ పట్టిన ప్రతి కుర్రాడు ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాలనుకుంటాడు. అందుకు పునాది లాంటి రంజీ క్రికెట్ మ్యాచ్ రంగంలోకి పైకి రావాలనుకునే వ్యక్తి మిస్ చేయడు. పైగా రంజీ మ్యాచ్లో తడాకా చూపిస్తే భారత క్రికెట్ బోర్డు కంట్లో పడే అవకాశం వస్తుంది. ఇంత మంచి అవకాశాన్ని నువ్వెందుకు కాదంటున్నావో నాకు అర్థం కావట్లా. ఎనీహౌ, ఇప్పుడు నిన్ను బలవంత పెట్టను. రేపైనా సరే నాకు నీ నిర్ణయం ఏదో తెలియజేయి. ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం మాత్రం సరైంది కాదు. ఆ నిర్ణయం మార్చుకుంటావని అనుకుంటాను. ఆయన పైకి లేచాడు. 2 అడుగులు ముందుకేశాక ఆగి తల తిప్పి వంశీకృష్ణకేసి చూస్తూ పలికాడు. ఒకవేళ నీ నిర్ణయం ఇదే అయితే నీ ఈ నిర్ణయం వెనక కారణం చెప్తే కొంతైనా సంతోషిస్తాను. ప్రమోద్ కుమార్ వెళ్ళిపోయాడు. అప్పటి వరకు దూరంగా ఉన్న ఉమ ఒక్క అంగలో కొడుకుని చేరుకుని 2 చేతులతో అతన్ని చుట్టేసింది. అదండి ఈ భాగం. మళ్ళీ రేపు కలుద్దాం. ఎందుకని ఆ అబ్బాయి వద్దంటున్నాడు? ఆ తల్లికి ఏమైనా కారణం చెప్పాడా, లేదా ఆ మాస్టర్కి చెప్పాడో మనం వాళ్ళకి చెప్తున్నప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఆయన ఎందుకని ఆడనంటున్నాడు? ఇన్నాళ్ళు దానికోసమే కష్టపడి అదే జీవితం అనుకున్న ఆ మనిషి ఈ రోజున వెనకడుగు ఎందుకు వేయాల్సి వచ్చింది? మనం రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.